థ్యాంక్ యూ జీసస్. క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకి ఈ యొక్క లైవ్ టీవీ డెత్ టు లైవ్ అనే ప్రోగ్రాన్ని ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామం పేరిట వందనాలు. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని ఎంతగానో సంరక్షిస్తూ పోషిస్తూ ఈ కరోనా సమయంలో మనల్ని నిజంగా దర్శిస్తున్నందుకు ప్రభువుకు మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ యొక్క డెత్ టు లైవ్ అనే ప్రోగ్రాన్ని ప్రభు కృపను బట్టి మీతో దేవుని మాటలను పంచుకున్నటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి మరణము నుండి జీవములోనికి అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు కలుగును గాక. కేవలము క్రైస్తవులని ఆత్మీయంగాను పురుకొల్పుటకు మాత్రమే ఈ యొక్క డెత్ టు లైవ్ అనే ప్రోగ్రామము చేయబడుతూ ఉన్నది. కావున దయచేసి గమనించగలరు. మరి డెత్ టు లైవ్ ప్రోగ్రాంలోనికి మనము వెళ్ళబోయే ముందుగాను ప్రార్థనతో ఈ సమయాన్ని ప్రభువుకు అప్పచెప్పి ప్రారంభం చేసుకుందాం. మహాపురుషుద్ధుడైన తండ్రి, గరుడువను దయగల ప్రభువా, నీ ఘనమైన దయని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ డెత్ టు లైవ్ అనే ప్రోగ్రాన్ని ప్రభువా అయ్యా మీరు కంటిన్యూ చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరణంలో నుండి జీవంలోనికి మమ్మల్ని నడిపించుటకు నీవు మరణించున్నావు. అందుబట్టి మీకు వందనాలు తండ్రి. నీ మరణం ద్వారా మాకు నిత్య జీవము దొరికింది ప్రభువా. అందుబట్టి మీకు వందనాలు తండ్రి. ఈ మరణంలో నుంచి జీవంలోనికి నీ ప్రోగ్రాన్ని అనేక మంది వింటూ అయ్యా ఆత్మీయంగా పురుకొల్పబడుతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నిలబడుతున్న నీ దైవ దాసున నన్ను కూడా ప్రభువా మీరు దర్శించి మొదటిగా నాతో మీరు మాట్లాడండి దయగల తండ్రి. మొదటగా నీ వాక్యము ద్వారా నా హృదయ అంతరంగములను పరిశోధించండి ప్రభువా. ఈ సమయాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నాతో మీరే సూటిగా తేటగా మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని పురుకొల్పమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ లైవ్ టు డెత్, మరణంలో నుండి జీవంలోనికి ఈ ప్రోగ్రాంలోని దేవుడు మనకు చేస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఒక్కసారి చదివి మనము ముందుకు సాగుదాం. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయము జీవించినట్లు. ఎంత చక్కని మాట అండి. ఏ విషయమై మనము చనిపోవాలంట? పాపము విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవిస్తూ ఉండాలి. చూడండి, మరి పేతురు గారు ఎంత చక్కని మాటని తన పత్రిక ద్వారా మనకి తెలియపరుస్తున్నారంటే, మనమంట ఏ విషయంలో చనిపోవాలి అంటే మన యొక్క పాపముల విషయమై చనిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతి విషయమై జీవించాలి. పాపం విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. మరి ఈ శరీర సంబంధమైనటువంటి పాపములో మనము చచ్చిన వారిగా ఉండాలి. చూడండి, దేవుని యొక్క నీతి విషయమై మనము
జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరూ లేరంట. ఈ లోకములో నీతిమంతులు అనేవారు ఎవరూ లేరండి. నీతిమంతుడు అన్నాడు ఒక్కడు కూడా లేడు అని పరిశుద్ధ గ్రంథంలో నుంచి బైబిల్ సెలవిస్తుంది. ఎవరు నీతిమంతుడు అనగా యేసు క్రీస్తు మాత్రమే నీతిమంతుడు. ఈ లోకములో ఆయన తప్ప వేరొక నీతిమంతుడు లేడు. మనము ఆయన ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. అందుకే ఈ యొక్క పేతురు గారు అంటున్న మాట ఏంటంటే, మనము పాపముల విషయమై చనిపోవాలి. ఒక మాట నాకు గుర్తుకొస్తుంది ఈ సమయంలో. ఒక దినాన్న పాపంలో పట్టబడిన స్త్రీని అనేక మంది రాళ్ళతో కొట్టుకుంటూ తరుముకుంటూ యేసు ప్రభు దగ్గరికి ఉన్న చోటికి ఆ స్త్రీని తరుముకుంటూ వచ్చి యేసు ప్రభుని శోధించడానికి ఒక మాట అంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ ఏమంటున్నారంటే, ఈ స్త్రీ పాపము చేయగా పట్టుబడి ఉన్నది కనుక మోషే యొక్క ధర్మశాస్త్రము ప్రకారము పాపములో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి కదా అని ఆయన అక్కడ అనేక మంది యేసు ప్రభుతో మాట్లాడము చూస్తున్నాం. అప్పుడు ప్రభు అంటున్నారు, మీలో నీతిమంతము, మీలో పాపము ఎరగని వాడు మొదటగా రాయి వేయండి. చూడండి ఎంత చక్కని ప్రశ్న. యేసు ప్రభును వారు ఏమడిగారంటే, పాపములో ఈ స్త్రీ పట్టబడింది కనుక మోషే ధర్మశాస్త్రము ప్రకారము పాపములో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీలో పాపము చేయని వాడు మొదటిగా రాయి వేయండి. ఎవరు మొదటిగా రాయి వేస్తారంటే పాపము చేయని వాడు వేయండి. పిల్లల మొదలుకొని పెద్దల వరకు ఒకరు ముఖం ఒకరు చూసుకున్నారు. పిల్లలు గమనించండి, రాళ్ళు అందరూ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా నిన్ను వారు శిక్షించలేదు, ఎవరు నిన్ను శిక్షించలేదా? చూడండి, ఎవరండి ఈ లోకంలో నీతిమంతులు, ఎవరండి ఈ లోకంలో పరిశుద్ధులు అంటే ఒక యేసు ప్రభు మాత్రమే. నీవు నేను జన్మతా పాపం యందు పుట్టిన వారమే. అందుకే అంటున్నాడు పేతురు గారు, ఏమంటున్నారంటే మన పాపం విషయమై చనిపోయిన వారంగా ఉండాలంట. ఏ విషయంలోనండి? మన పాపం విషయంలో చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. ఈరోజు అనేక మంది నీతి లేని ప్రజలు మనం చూస్తున్నామండి. నీతి లేదు ప్రజలు, లంచగొండులు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే లంచగొండ్లు, ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే లంచగొండుతనం, అక్రమముగా సంపాదించేవారు. ప్రియులారా, దేవుని భయం లేకుండా బ్రతికేవారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళా కొద్ది వారిని నీతిమంతులు దేవుని భయం కలిగి లంచం కొరకు చెయ్యి చాపిన వారు తక్కువ మంది చూస్తున్నాం. కొంతమంది ధన రూపాన్ని కాకుండా గిఫ్ట్ రూపంలో, వస్తు రూపంలో తీసుకుని కూడా ఉన్నారు. అవినీతి పరులండి ఈరోజు చూస్తున్నాం. కుంభకోణాల్లో నీతి లేదండి ప్రజల్లో కొంచెం కూడా దైవ భయం లేదండి. ఎక్కడ చూసినా కుంభకోణాలు, ఎక్కడ చూసినప్పటికీ దుర్వ్యాపారములు, ఎక్కడ చూసినప్పటికీ అక్రమములు, ఎక్కడ చూసినప్పటికీ మోసములు, ఎక్కడ చూసిన మానభంగములు, హత్యలు, నరహత్యలండి. గర్భంలోనే పిల్లల్ని ఆడపిల్లల్ని తెలిస్తే గర్భంలోనే చంపేస్తున్నారు. ఎంత దుర్మార్గులండి! గర్భంలో ఉంటుండగానే చంపేస్తున్నారండి. అయ్యో, బాధ అనిపించట్లేదా? ఇన్ని అపర్షణలు చేయించుకుంటున్నా బాధ అనిపించట్లేదా? ఎంతమంది ప్రాణాలు తీస్తావు, నీకు బాధ అనిపించట్లేదా? డాక్టర్లు తెలుసు అపర్షణ చేయకూడదు, చట్టరీత్యా నేరమని. అవినీతికి అలవాటు పడిపోయారండి. అవినీతితో సంపాదించే సొమ్ముకి అలవాటు పడిపోయారండి. అవినీతికి బ్రతకడం అలవాటు అయిపోయారండి. అవినీతి పరులుగా తయారైపోయారండి. నీతి కొంచెం మాత్రము వారిలో లేదండి. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసిన అవినీతి, ఎక్కడ చూసిన మోసము, దగాకోరుతనం. ప్రియులారా, పేతురు గారు అంటుంది ఏంటంటే,
మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతకాలి. నీతి లేని ప్రజలు నీతిమంతులుగా మార్చబడాలంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. యేసుక్రీస్తు యొద్దకు వస్తేనే నీ హృదయము మార్పు జరుగుతుంది, నీ మనస్సు మార్పు జరుగుతుంది, నీ ఆలోచనలు మార్పు జరుగుతాయి, నీ తలంపుల మార్పు జరుగుతాయి, నీ యొక్క చూపుల్లో మార్పు వస్తుంది. ఎక్కడంటే ఒక యేసు ప్రభు దగ్గర మాత్రమే. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది హృదయంలో మార్పు ఉందండి. ఆ సమూహముతో యేసు ప్రభు అంటున్నాడు, ఆ పాపంలో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టుకొని తీసుకొస్తే మీలో పాపం మెరిగిన వాడు మొదటగా రాయి ఎవరు వేశారండి? ఈరోజు ఎవరికి వాళ్ళు స్వనీతి పరులండి. బయటికి మాత్రం నీతివంతులుగా కనిపిస్తున్నారు, కానీ వారి హృదయము అంతరంగములు ఎంతగా చెడిపోయావంటే. ఎస్, నువ్వు అద్దం దగ్గరికి వెళ్తేనే నీ హృదయం తెలుస్తుంది నీ ఎలా ఉన్నావు. ప్రభు దగ్గరికి వస్తే నువ్వు పరిశుద్ధుడవో అపవిత్రుడు అర్థం అవుద్ది. ప్రియులారా, మరి ప్రభువుని ఎరక్క ముందు నేను అనుకునేవాడిని నిజంగా నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని అనుకునేవాడిని. ఏమండి, నేను ఇచ్చేటువంటి అక్రమం లేదు, నాకు నేనే నీతిమంతుడిగా తీర్పు తీర్చుండేవాడిని. అనేక మంది చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేముంది, నేను చేసింది చిన్నదే కదా, ఇందులో తప్పేముంది, ఇదే పాపం ఏంటి? ఈ క్రైస్తులు ఎప్పుడు పాపము పాపము పాపం అంటారు, వారే పాపులు అని విమర్శంగా మాట్లాడేవాడిని. ఎప్పుడు నేను పాపులైన సంగతి నాకు తెలియదు. ఎప్పుడైతే యేసుప్రభువును దర్శించాడో, ఎప్పుడైతే యేసుప్రభువుతో మాట్లాడాడో, ఎప్పుడైతే యేసుప్రభువును దర్శించాడో, నా బ్రతుకు నన్ను మార్చింది. నేను వేసుకున్న వస్త్రాలను మార్చలేదండి, నేను చేసిన భక్తులను మార్చలేదండి, నా హృదయాన్ని నాకు చూపించలేదండి. యేసు క్రీస్తు మాత్రమే నా హృదయాన్ని నాకు చూపించాడు. అందుకంటున్నాడు ఆ యొక్క పేతురు భక్తుడు, ఏమండి, మన పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి. నీతి ఉందా కొంచెమైనను? మనుషుల్లో నీతి ఉందండి ఈ రోజుల్లో? లేదండి. కొద్దిమంది మాత్రమే కనబడుతారండి నీతిమంతులు. అందుకంటున్నాడు, అయితే నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. యేసు ప్రభు ఏం మోసాడండి? మన పాపములను మ్రాను మీద మోసాడు. ఏ పాపములంటే నీ శరీరం ద్వారా, నా శరీరం ద్వారా చేసిన ప్రతి పాపములను ఆయన మాను మీద శిక్ష అనుభవించాడు. ఎందుకంటే నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చుట కొరకు, నిన్ను నన్ను నీతిమంతులుగా చేయుట కొరకు, ఎందుకంటే నిన్ను మరణంలో నుంచి జీవంలోనికి నడిపించుట కొరకు ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు నీ కొరకు నా కొరకు ఒక పాపిగా శిక్ష అనుభవించాడండి. ఏ పాపము ఎరగని వ్యక్తి నీ కొరకు నా కొరకు శిక్ష అనుభవించాడు. ఎవరు నీ కొరకు శిక్ష అనుభవిస్తారు? ఎవరు నీ కొరకు మరణాన్ని పొందుతారు? ఎవరు నా కొరకు శిక్ష అనుభవించి మరణం పొందుతారు? ఎవరు ఈ లోకంలో లేరు, ఒక యేసు క్రీస్తు మాత్రమే. ప్రియమైన దేవుని పిల్లారా, మన కొరకు శిక్ష అనుభవించింది, మన కొరకు ప్రాణం పెట్టింది. ఎందుకంటే నిన్ను నీతిమంతుడిగా తీర్చుట కొరకు, నిన్ను పరిశుద్ధుడిగా తీర్చుట కొరకు. ఎస్, నేను నమ్ముకున్న ఎవరైనా నిన్ను పరిశుద్ధుడిగా తీర్చగలరా? లేదండి, పరిశుద్ధత లేదండి, నీతి లేదండి. ప్రజల్లో 90% నీతి లేదు, పరిశుద్ధత లేదండి. ఎక్కడ చూడండి, ఎక్కడ చూసిన అవినీతి, లంచ్ కొడతారు, మోసం. నిజం ప్రియులారా, ఏమండి, లంచ్ కొడతాను లేదా పని జరగదండి ఈరోజు. అక్రమం అండి. అయ్యో, నీతిమంతులు వెతికినా దొరకట్లేదండి. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే అలాంటి లంచ్ కూడా అయినను నీతిమంతుడిగా మార్చబడతాడండి, నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతాడండి. ఎందుకంటే యేసు ప్రభు నీ నిమిత్తము, నా నిమిత్తము మన పాపములను ఆయన సిలువ మ్రాను మీద మోసినాడు. ఆయన సిలువ మ్రాను మీద శిక్ష అనుభవించున్నాడు. ఎందుకంటే నేను నన్ను నీతిమంతులుగా తీర్చడం కొరకు. అందుకంటాడు 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే. ఎవరితో చనిపోవాలండి? మనము కూడా ఆయనతో చనిపోవాలి.
ఏ విషయంలో చనిపోవాలంటే మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై పరిశుద్ధులుగా బ్రతకాలి. బా, ఎంత చక్కని మాట అండి. మన పాపం విషయమై మనం చనిపోవాలి, మన అవినీతి విషయమై మనం చనిపోవాలి, మన ఆలోచనలు చనిపోవాలి. నువ్వు వాదిస్తున్న ప్రతి నీచమైన ఆలోచన నీలో చనిపోవాలి. ఏమండి, నీవు చేస్తున్న ప్రతి ఆలోచన చనిపోవాలండి. ప్రియులారా, గమనించండి, మనలోని మానవత్వం చనిపోయిందండి. అనేక మంది అంటారు మానవత్వం మనుషుల్లో లేదు, మానవత్వం చనిపోయింది. కొంతమందిని చూస్తుంటారు ఇంకా మానవత్వం మనుషుల్లో బ్రతుకుందండి. మానవత్వం ఉంది కాబట్టి ఈరోజు ఇలా జరుగుతుందంటారు. ఎంతో కొంతమందిలోనే మానవత్వం కనబడుతుంది. ఈరోజు అనేక మందిలో మానవత్వం కనబడదండి. ప్రియులారా, చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏమండి 11వ వచనం అంటున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఈ మాట నమ్మదగినది. ఏ మాట నమ్మదగినది అంటే చూడండి, ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము. ఏ మాట నమ్మదగినదండి? మనం కూడా క్రీస్తుతో చనిపోయిన వారమైతే ఆయనతో కూడా మనం బ్రతుకుదాము. యేసుక్రీస్తు చూస్తే ఒకసారి చనిపోయాడండి. ఎందుకొరకంటే అదైనా పేతురు గారు అంటున్నారు, అదే మన పాపముల విషయమై ఆయన చనిపోయాడు, నీతి విషయమై ఆయన నిత్యము జీవిస్తూనే ఉన్నాడు. మరి మనము కూడా మన పాపం విషయమై చనిపోయిన వారమైతే ఆయనతో కూడా నిత్యము బ్రతుకుతాము. ఎంత చక్కని మాట అండి. ఈ మాట నాకైతే చాలా ఆనందాన్ని ఇస్తుంది, నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మనిషి మరణాన్ని జయించగలడు అంటే ఏ మరణం అంటే శరీర సంబంధమైన మరణాన్ని అయితే జయించలేడు, కానీ ఆత్మ సంబంధమైన మరణాన్ని జయించి నిత్యము యేసుక్రీస్తుతో మనము పరలోకంలో బ్రతుకుతాము. మొదటగా పరదేశీలో, తర్వాత పరలోకములో నిత్యము క్రీస్తుతో బ్రతుకుతాము. మరి ఆయనతో బ్రతకాలంటే మన పాపముల విషయమై, మన శరీర విషయమై మనము చనిపోయిన వారిగా ఉండాలి. ఏమండి, కొంతమందికి గ్రహింపు కాదండి. అయ్యో, గ్రహింపు అవ్వదండి. అసలు పాపములో ఉంటూ పాపములను బ్రతుకుతూ పరిశుద్ధులమని తన్ను తాను తీర్పు తెచ్చుకున్న నరహంతకులు, వ్యభిచారులు, దొంగలోకి వారికి గ్రహింపు కావట్లేదండి. అందుకే సామెతకారుడండి ప్రసంగి గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక దగ్గర అంటున్నాడు, పంది ముక్కుకు బంగారపు కమ్మి. ఎంత చక్కెర అండి. పంది ముక్కుకు బంగారపు కమ్మి ఎవరు అంటే అందము ఉంది కానీ బుద్ధి లేని స్త్రీ. పందికి బంగారపు కమ్మి పెడితే బురదలో పాడు చేస్తుందండి. నీకు దేవుడిచ్చిన నీ అందాన్ని, నీ సౌందర్యాన్ని, నీ ఈచ్ఛల కొరకు, శరీర కోరికల కొరకు వాడుకోమని కాదు, శరీరంగా సుఖపడమని కాదు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు నీకు ఇచ్చిన సౌందర్యము ఇంకెవరి కొరకు కాదు. దేవుడు నీకు ఇచ్చిన సౌందర్యాన్ని నీ భర్త కొరకు, నీ భార్య కొరకే నువ్వు సౌందర్యంగా దేవుడు నిన్ను తీర్చాడు. ఇతరుల కొరకు, ఇతరులతో జీవించడం కొరకు కాదు. ప్రియులారా, ఈ 2-3 దినాల నుంచి మరి వరంగల్ దగ్గర ఒక గ్రామంలో ఒకే బావిలో 9 డెడ్ బాడీస్. ఏంటి కారణము అంటే అక్రమ సంబంధము అని మరి మీడియా చెప్తుంది. ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ ఒకే కుటుంబంలో ఏమండి మత్తు పదార్థము కలిపి ఫంక్షన్ పిలిచి, ఏమండి విందుకు పిలిచి మత్తు పదార్థాలు కలిపి చంపేసి బ్రతుకుంటుండగా బావిలో కనువుపుడుతుండగా బావిలో పడిస్తే ఊపిరాడగా ఊపిరితిత్తుల్లో నీరు వెళ్ళిపోయి ఆ 9 మంది చనిపోయారట కొట్టి. కొంతమందికి ఏమండి ఏంటి కారణం అంటే వాళ్ళంట అక్రమ సంబంధం విషయం. చూడండి, దేవుడు నీకు ఇచ్చిన సౌందర్యం ఏంటంటే పాపంలో నిన్ను బ్రతకమని కాదు, అక్రమ సంబంధాలు పెట్టుకోమని కాదు.
ఈ అక్రమ సంబంధం వలన ఎంతమంది భార్యాభర్తలు విడిపోతున్నారండి, ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నావండి, ఏమండి ఎంతమంది అండి నరహత్యలు చేస్తున్నారండి. సొంత భార్యయే, సొంత భర్తే ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యల్ని భర్తలు చంపేస్తున్నారు. చూడండి పిల్లరా, ఒక స్త్రీ పిల్లవి కూడాను పరాయి పురుషుడితో అక్రంగా బ్రతుకుతూ భర్తకి మటన్ సూప్ అంటే ఇష్టమైన భార్య మటన్ సూప్లో విషం కల్పించి భర్తను చంపేసింది పరాయి పురుషుడు మోసం. ఎంత దారుణం అండి. నీతి లేని ప్రజలండి, పాపంలో బ్రతుకుతూ నీతి విషయమై చచ్చిపోయిన వారండి. నీతి న్యాయాలు ధర్మాలు పలకడం వరకే ఉన్నాయి, చెప్పుకోవడం వరకే ఉన్నాయి. నిజంగా లోకంలో ఎక్కడ కనబడట్లేదండి. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, ఇక్కడ తిమోతి ఏమంటున్నాడంటే ఈ పత్రికల్లో, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, ఎవరితో చనిపోవాలంటే నీ పాపముల నిమిత్తము నా పాపముల నిమిత్తము మన అతిక్రమముల నిమిత్తము కల్వరిశిలువలో మ్రాను మీద వేలాడదీయబడిన యేసుక్రీస్తు చనిపోయిన విధంగానే మనము పాపములో చనిపోయి ఆయన పునరుద్ధాన విషయంలో సమాధిని జయించి తిరిగి లేచిన విధంగా మనము జీవించాలంటున్నాడు. పాపం విషయంలో చచ్చిన వారే అయి ఉండాలి. ఏమండి, జయముందా నీకు? నీ ఆలోచనల మీద, నీ కంటి చూపు మీద నీకు జయముందా? నువ్వు చూస్తున్న సెల్ ఫోన్ మీద నీకు జయముందా? లేదండి. అనేక మందిలో లేదని చెప్పాలి. మనం ఏ విషయంలో చనిపోవాలండి? పాపం విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. ప్రియులారా గమనించండి. అయితే తిమోతి అంటున్నాడు, ఏమండి, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే. ప్రియులారా, యేసు ప్రభుతో మనం కూడా చనిపోయిన వారంగా ఉండాలి. శరీరేచ్ఛ విషయంలో మనం చనిపోయిన వారంగా ఉండాలండి. అందుకే 2 కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం మనం గమనిస్తే, ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ చక్కని మాట ఉంటుంది చూడండి. 8, 9, 10వ వచనము చివరి వచనం చదువుదాం. చనిపోవచ్చున్న వారమైనట్లుండు, ఇదిగో బ్రతుకువారుగా ఉన్నాము. ఏ విషయంలో చనిపోయిన వారంగా ఉండాలి? ఏ విషయంలో బ్రతుకుచున్న వారంగా ఉండాలి అంటే, పాపం విషయంలో చనిపోయిన వారం ఉండి ఆత్మ విషయంలో బ్రతుకుతున్న వారంగా ఉండాలి. ఏ విషయంలో చనిపోవాలి? శరీర సంబంధమైన విషయంలో చనిపోయిన వారంగా ఉండాలి, ఆత్మ విషయంలో బ్రతుకున్న వారుగా ఉండాలి. ఇక్కడ ఈ లేఖనాలు మనం గమనిస్తే అని అంటాడు, ఏమండి, ప్రతి విషయంలోనూ చనిపోయిన వారుగా ఉండాలి. ఏమండి, ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి దాని ముందు నుంచి, అంటే ప్రాణం లేని శరీరం దగ్గరికి, చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి తిట్టు, కొట్టు, తన్ను, లేసి అడుగుతాడా? ఎందుకు తిడుతున్నావు, ఎందుకు కొడుతున్నావు, ఎందుకు తంతున్నావు అని అడుగుతాడా? ఒకవేళ ఆయనే కానీ అడిగితే, లేచి నన్ను ఎందుకు తిడుతున్నావు, ఎందుకు కొడుతున్నావు ఆయన ఆ చనిపోయిన వ్యక్తి లేచి అడిగితే ఆయన లేస్తాడు, నువ్వు పడిపోతావు. ఏమండి, మనం పడిపోతాం లేచి అడిగితే. ప్రియులారా చూడండి, ఒక చనిపోయిన వ్యక్తి, ఎందుకంటే ఆయన శరీరం ఉంది కానీ ప్రాణం లేదు. అయితే ఇక్కడ మరి భక్తులు ఏమంటున్నారంటే, మనం శరీరంగా చనిపోవడం కాదు కానీ మన పాపములో చనిపోయిన వారంగా ఉండాలి, మన రోషములో చనిపోయిన వారంగా ఉండాలి. అనేక మందికి రోషం చూడండి, ఒక్క మాట అంటే ఎంత రోషమో, మాట అంటే పడరండి. నేనంటే ఏమనుకున్నావు, నా అధికారం అంటే ఏమనుకున్నావు, నా కులం అంటే ఏమనుకున్నావు, నా గోత్రం అంటే అనుకున్నావు, అసలు నేనంటే అసలు ఏమనుకున్నావు, నా మతం ఏంటి, నేనేంటి? గర్వించేవాళ్ళు, కులాన్ని బట్టి గర్వించేవాళ్ళు, ధనాన్ని బట్టి గర్వించేవాళ్ళు, అందాన్ని బట్టి గర్వించేవాళ్ళు, కంటి బలవాన్ని బట్టి గర్వించేవాళ్ళు. ఇవన్నీ చచ్చిపోవాలి. నీవు నేను గర్విస్తే యేసుక్రీస్తుని బట్టే. ఎందుకనగా నా కొరకు ఒక వ్యక్తి మరణించి ఉన్నాడు, నా కొరకు ఒక వ్యక్తి ప్రాణం పెట్టి ఉన్నాడని యేసుక్రీస్తు విషయమై మనం గర్వించాలి.
ప్రియమైన దేవుని పిల్లలారా గమనించాలి. శరీర విషయమై చనిపోయిన వారంగా ఉంటూ ఆత్మ విషయం బ్రతుకుచున్న వారంగా ఉండాలంట. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 31వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఇంకో చక్కని మాట అంటున్నాడండి. నేనును దినదినమును చనిపోవచ్చున్నాను. బా, ఎంత చక్కని మాట అండి. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడును నేను దినదినమును చనిపోవచ్చున్నాను. హల్లెలూయా. ప్రియులారా, దినదినము చనిపోయే వారంగా ఉండాలంటండి. ఒకసారి కాదండి, ప్రతిదినము. ఎప్పుడైతే చనిపోతామో అప్పుడే బ్రతుకుతాం కదండి. ఒక గోధుమ గింజ భూమిలో నాటినప్పుడు అది చనిపోతేనే ఫలిస్తుంది, బ్రతుకుండగా అది ఎంత మాత్రము ఫలించదు. నేను శరీరం ఎప్పుడైతే చనిపోతామో ఆత్మీయంగా అప్పుడు ఫలిస్తామండి. ఆత్మీయంగా అప్పుడు నిజమైన ఫలితము మనం పొందుకుంటాము. శరీర విషయమో మనము చచ్చిన వారిగా ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. శరీర విషయంలో చచ్చిన వారుగాను. ఎంతమంది అండి శరీర విషయంలో చచ్చి ఆత్మ విషయంలో బ్రతికిన వారికి ఉన్నారు. ఓ ప్రియమైన క్రైస్తవ సహోదరుడా, సహోదరి, శరీర విషయంలో నేను ఏ విధంగా ఉన్నావు ఒక్కసారి పరీక్షించుకో. నీవు ఒక్కసారి యేసుక్రీస్తు పాదముల దగ్గరికి వెళ్ళి అడుగు, ప్రభువా నన్ను పరీక్షించు, నా అంతరంగమును పరీక్షించు. ప్రియులారా, ఇంకోసారి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ప్రభువుని ఎరిగిన మొట్టమొదటి దినాల్లో మరి కూటాలకు వెళ్ళినప్పుడు దేవుని వాక్యం విన్నప్పుడు ఏమండి, నా పాప స్వభావము నాకు కనబడినప్పుడు అంతవరకు నా పాపము నాకు కనబడలేదు. నేను నీతిమంతుడు అనుకున్నాను, నేను భక్తిపరుడు అనుకున్నాను. నన్ను చాలామంది అనేవాళ్ళు, నిజంగా ఇలాంటి కుమారుడు తల్లిదండ్రులకు ఒకరు ఉంటే చాలండి, నిజంగా ఎంత భక్తిపరుడండి ఈయన. నా ఒంటి నిండా నామాలు ఉండేవండి. నన్ను ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? ఒక సహోదరు అయితే నామాలు అన్నయ్య అని పిలిచేది. నా ఒంటి నిండా నామాలు ఉండే. ఏమండి, అప్పుడు నేను నీతివంతుడిగా నన్ను నేను తీర్పు తెచ్చుకునేవాడిని. ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నానో అప్పుడు నేను పాపని గ్రహించాను. ఒంటరిగా పొలంలోకి వెళ్ళినప్పుడు ప్రభుని అడిగిన, ప్రభువా నా పాపము నాకు చూపించా, నా బ్రతుకు దినాలు నాకు చూపించాయని ఎప్పుడైతే ప్రార్థన చేశానో నా బాల్య కాలం నుంచి నేను చేసిన ప్రతి ఒక్కటి, నా ఊహ తెలిసినప్పటి నుంచి చేసిన ప్రతి ఒక్కటి దేవుడు చూపిస్తున్నాడు. అప్పుడు అడిగాను, ప్రభువా నా లాంటి పాపిని క్షమిస్తావా? ఇది 2003 ఏమండి మార్చి నెలలో జరిగిన విషయం ఇది. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నాకు పాపం మీద జయం వచ్చింది. భయంకరమైన కోపం ఉండేదండి. కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాడు, భయంకరమైన కోపం, గర్విష్ఠుడండి. దేవుడు నన్ను ఇలా మార్చాడు, నా కోపాన్ని తీసివేశాడు, నా గర్వాన్ని తీసివేశాడు. ఏమండి, నిజమైన నెమ్మదిని, నిజమైన సంతోషం నాకు అనుగ్రహించాడు. ప్రియులారా, మరి ఈ వాక్యం అంటున్నాను మీకు కూడా ఆ నిజమైన నెమ్మది ఇవ్వాలంటే నీవు శరీరంగా చచ్చిన వాడుకుంటా, నీలో కోపం చచ్చిపోవాలండి, రోషం చచ్చిపోవాలండి, పగలో పగ 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 హృదయంలో ఎప్పుడు పగ పగ ద్వేషం దేశం అవి చచ్చిపోవాలండి. దేవుని ఎరుగకూడను, వాక్యం వినకూడను, ప్రార్థన చేస్తున్నావు క్రైస్తవ సహోదర సహోదరి, ఇంకెంతకాలం నీ హృదయంలో పగతో నువ్వు రగిలిపోతూ ఉంటావు, ఎంతకాలం ద్వేషంతో ఈ హృదయం మండుతూ ఉంటుంది. నీ అన్నదమ్ములు ప్రేమించలేవు, నీ తోటి వారిని ప్రేమించలేవు, దేవుని పిల్లలు అని చెప్పుకుంటావు. ఎంత అవమానం అండి, ఎంత అవమానం. క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రీస్తును పోలిన మాదిరి బ్రతుకు ఈరోజు అనేక మందిని ఈ రోజున కనబడట్లేదండి. పాప విషయమై చచ్చిన వారుగా లేరండి ఇదేనా అనేక మంది. నీతి విషయంలోనే చచ్చిన వారు ఉన్నారు తప్ప పాప విషయంలో చచ్చిన వారుగా లేరు. అందుకే అంటున్నాడు కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు, నేను దినదినము చచ్చిన వాడిగా ఉన్నాను. దినదినము నీలో కోపము చచ్చిపోవాలి, రోషము చచ్చిపోవాలి, పగ చచ్చిపోవాలండి, ద్వేషాలు చచ్చిపోవాలండి. దినదినము దినదినము దినదినము
నిజమైన హృదయం అది, నిజమైన పశ్చాత్తాపం అది, నిజమైన మారు మనసు అది, నిజమైన దైవభక్తి అది, నిజమైనటువంటి క్రీస్తు భక్తులు వాళ్ళండి, క్రీస్తు శిష్యులు వాళ్ళండి. భక్తి ముసుగులో నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు సహోదరుడా, సహోదరి. క్రైస్తవుడని చెప్పి మోసగాడిగా బ్రతకొద్దు సహోదరుడా, సహోదరి. పాప విషయంలో చనిపోతే నీతి విషయంలో జీవిస్తా. మరి మన నిమిత్తము కల్వరి ఏమండి, మ్రాను మీద మన పాపము నిమిత్తము బలి అయినటువంటి పస్కా గొర్రెపిల్ల యేసు క్రీస్తు రక్తంలో కడగబడాలి. దావీదు కీర్తనలో 51వ అధ్యాయం అంటాడు దావీదు, నన్ను హిమము కన్నా తెల్లగా కడుగు. ప్రియులారా చూడండి, మరి అంటాడు ఇక్కడ ఆయన ఏమంటాడంట, నేను దినదినము చచ్చిపోతున్నాను. చెప్పగలవా మాట? నేను చెప్పగలవా? పౌలు గారు చెప్పిన మాట ఒక దేవుని సేవకుడిగా, ఒక విశ్వాసిగా, ఒక శిష్యుడిగా చెప్పగలమా? ఈరోజు అనేక మంది ప్రాఫిట్స్ అని అనుకుంటున్నాం, బిషప్లు అని అనుకుంటున్నాం, అనేక మంది ఏమండి అపోస్తులని పేరు పెట్టుకుంటున్నాం. చెప్పగలవా? నేను పాప విషయమై చచ్చిన వాడిగా ఉన్నాను, నేను శరీర విషయంలో చచ్చిన వాడిగా ఉన్నాను, ఆత్మ విషయమై జీవిస్తున్నానని ప్రాఫిట్ అని, రెవరెండ్ అని, బిషప్ అని బిరుదులు పెట్టుకుంటే కాదు. నీవు చచ్చిన వాడిగా ఉన్నావా? శరీర ఇచ్చలో, శరీర కోరికలో చస్తూ, పాప విషయమై చస్తూ, ఆత్మ విషయమై జీవిస్తూ ఉన్నామైతేనో మనము ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక వ్యక్తి దగ్గరికి, ఒక దేవుని సేవకుడి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి, అయ్యగారు మీరు మారు మనసు పొందారా అని ఒక మాట అన్నాడంట. ఏం మాట అండి? మీరు మారు మనసు పొందారు. అయ్యగారికి అమ్మడే ఎక్కడ లేని రోషము, ఎక్కడ లేని కోపం వచ్చాయి. నువ్వు అనగా ఏమిటి? నీ భక్తి అనగా ఏంటి? అసలు నువ్వు క్రైస్తవుడుగా ఎప్పుడు వచ్చావు? నన్ను నువ్వు అడుగుతావా మారు మనసు పొందావని? ఆయన మీద కోపం అవ్వాడంట. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, అయ్యగారు నేనేమన్నాను? మీరు మారు మనసు పొందారని ఒక మాటే అడిగాను, పొందితే పొందాను, లేదంటే లేదని చెప్పొచ్చు కదా, మీకు ఎంత కోపం ఎందుకు అంటే మీరు మారు మనసు పొందలేదని నాకు అర్థమవుతుంది. ప్రియమైన క్రైస్తవ సహోదరుడా, సహోదరి, ఒక అన్యుడికి అర్థమవుతుంది నువ్వు నిజమైన క్రైస్తవుడు అవునా కాదు నీ బ్రతుకుని బట్టి. నిజము. ఓ ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, మనలో మార్పు, మన మనసులో, మాటల్లో, ఆలోచనలో మార్పు రాకపోతే మన విశ్వాసులకు అర్థమవుతుంది మనం ఎలాంటి సేవకులం అనేది. మనకు ముందు ప్రాఫిట్ అని, బిషప్ అని, రెవరెండ్ అని ఏమండి బిరుదులు ఉంటే కాదు. మొదటగా మన హృదయంలోని మార్పు రావాలి. పాప విషయమే చనిపోయి రోజు నేను చెప్తున్నాను, అపోస్తుల్లో ఆయన బిరుదు పెట్టుకున్న మనము అపోస్తులు పౌలు వలె దినదినము చచ్చిన వారిగా ఉన్నాను, దినదినము చస్తూ బ్రతుకున్నాను చెప్పగలవా? రోషంలో చచ్చిపోయానని చెప్పగలమా? పిల్లరా, దేవుని పిల్లలమైన మనం పాప విషయమే బ్రతకడం కొరకు కాదండి, క్రీస్తు మన కొరకు కల్వరిలో ప్రాణం పెట్టేది. నిన్ను దేవుడు సజీవుడుగా ఆరోగ్యవంతుడు వచ్చింది ఎందుకంటే నువ్వు పాపంలోకి జీవించాలని కాదు, నువ్వు పరిశుద్ధుడిగా, నేను పరిశుద్ధుడిగా క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడాలండి. ఎంతమంది అండి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టింది కల్వరిలో. నీ కోరికలు నెరవేర్చుకోవడం కొరకు, శరీరీక్షలు నెరవేర్చుకోవడం కొరకు కాదు, మన పాపముల కొరకు ఆయన మ్రాల మీద వేలాడిన దేనికంటే మన పాపముల విషయమే, మన పాపముల విషయమే మనం చనిపోవాలని, నీతి విషయమే జీవించాలని, మనల్ని మరణంలో నుంచి విడిపించి జీవంలోకి నడిపించాలని, డెత్ నుంచి లైవ్లోనికి నడిపి నరకెవడించి నిత్య జీవంలోనికి నిప్పు ఆరినటువంటి పురుగు చావునటువంటి స్థలంలో నుంచి నిత్య జీవంలో నడిపించడు ప్రియులారా. కల్వరి శిలువలో మ్రాను మీద ఆయన మన పాపపు నిమిత్తం వేలాడాడు కానీ మరణించాడు. కానీ నీవు శరీరంలో బ్రతుకుతున్నానని చెప్పుకుంటూ ఆత్మీయంగా చచ్చిన వారిగా ఉన్నామండి ఈరోజు. నీకు
చూద్దాం. రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8-9 వచనాలు మనం గమనిస్తే, రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయము ఏమండి 8-9 వచనాలు మనం గమనిస్తే ప్రియులారా, అక్కడ అపోస్తలుడైన పౌలు ఎంత చక్కని మాట రోమా సంఘానికి రాస్తున్నాడంటే, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోవలను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులను సజీవులను ప్రభు అయి ఉండటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి బ్రతికెను. నువ్వు శరీరంగా నేను శరీరంగా చచ్చిపోయి బ్రతకాలంటే క్రీస్తు నిమిత్తమే. మనము బ్రతుకులను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కానీ మన కోసం కాదని మనం చెప్పగలమా? ప్రేమ దేవుని పిల్లరా, ఈరోజు నేను దేని కొరకు బ్రతుకుతున్నాము, ఎవరి కొరకు బ్రతుకుతున్నాము? అందుకుంటున్నాడు ఏమంటే 1 పేతురు రాసిన పత్రిక 2:24 వచనంలో, మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని ఆయన మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే నిత్య జీవంలో ఆయనతో మనం పాలు పొందుతాము. చనిపోవచ్చున్న వారమైనట్టు ఇదిగో బ్రతుకుచున్న వారముగా ఉన్నామంటున్నాడు. నేను దినదినమును చనిపోవచ్చున్నాము, బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నాం మనము, ఈ వీడియోని చూస్తున్నాం మనము, చనిపోయిన వారు ఉన్నామా, బ్రతికిన వారు ఉన్నాము? ఏ విషయంలో చనిపోయిన వారు ఉన్నాము, ఏ విషయంలో బ్రతికిన వారు ఉన్నాము? శరీర విషయంలో చనిపోయిన వారమై ఆత్మ విషయమై బ్రతుకుతున్న వారుగా ఉండాలి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ప్రభు కల్వరి శిలువలో మన పాపముల విషయం ఆయన చనిపోయాడు. ఎందుకంటే మనల్ని పాపంలో నుంచి విడిపించి నీతిమంతులుగా తీర్చుట కొరకు, నీతిమంతుల యొక్క జాబితాలో మనల్ని చేర్చుట కొరకు నీతిమంతుడైన క్రీస్తు పాప అయిపోయాడని. పాపం మెరిగిన ఆయన, జన్మ పాపము కర్మ పాపం మెరిగినటువంటి వ్యక్తి, నీ విషయమై నా విషయమై నీతిమంతుడైన యేసుక్రీస్తు పాపిగా తీర్పు తీర్చబడి కల్వరి శిలువలో వేలాడబడి ఉన్నాడు. అది తండ్రి చిత్తమై ఉంది, అది తండ్రికి ఇష్టమై ఉంది. ఎందుకంటే తన పిల్లలమైన మనల్ని బ్రతికించడకు తన ఏకైక కుమారుని లోకానికి పంపించున్నాడు. ఎందుకంటే పాపములున్న మనల్ని నీతిమంతులుగా తీర్చడం కొరకు, నరకానికి వెళ్ళవలసిన మనల్ని నిత్యంలో నడిపించడం కొరకు సజీవుడైన దేవుడు మరణం విషయమై, పాపం విషయమై, శరీర విషయమై ఒక్కసారి చనిపోయి నిత్యజీవ విషయమై నిత్యము జీవిస్తున్న వాడిగా ఉన్నాడు. నీవు నేను ఆయన విషయమై నిత్యము జీవించాలనే ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క అభిప్రాయము. కనుక ప్రేమ దేవుని పిల్లరా, మరి ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి మన పాపములు ఒప్పుకొని క్షమాపణ ఎట్టుకుని ఆయన రక్తములో మనం కడగబడి మనం నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన ఉద్దేశం. మోకరిద్దాం, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, గొల్లువను దయగల ప్రభు, నా నిమిత్తము ప్రాణం పెట్టావే, నా పాపముల విషయమై, మా పాపముల విషయమై కల్వరి మ్రానులో మరణము పొందిన దేవా, నీకు వందనములు తండ్రి. ఎవరయ్యా ఈ పాపి కొరకు, ఎవరయ్యా ఈ దౌడు భాగ్యుడి కొరకు, ఎవరయ్యా ఈ చెడిపోయిన వ్యక్తి కొరకు ప్రాణం పెడతారయ్యా? నీతిమంతుడు నీవు చెడిపోయినటువంటి చెదిరిపోయిన నన్ను సేరదీసి ఆదరించి ప్రేమించి ప్రాణం పెట్టిన దేవానికి వందనములు తండ్రి. ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో మా అందరిని ఒక్కసారి మీరు దర్శించండి తండ్రి. శరీర విషయంలో చనిపోయి ఆత్మ విషయమే బ్రతుకు వారిగా మమ్మల్ని చేయండి. నీ సన్నిధి మా తోడు ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొకమారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీకు వందనాలు. మరి ప్రతి సోమవారము అలాగే ప్రతి శుక్రవారము ఉదయము 11 గంటలకి లైవ్ టు డెత్, మరణంలో నుండి
జీవంలోనికి ఈ ప్రోగ్రాము ఫేస్బుక్ లైవ్లో వస్తుంటుంది. దయచేసి ఈ యొక్క ప్రోగ్రాము సక్సెస్ అవ్వడం కొరకు, నా కొరకు, కుటుంబం కొరకు, దేవుడు నాకు అనుగ్రహించిన చిన్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి అబ్రహాం నాగవరపను యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ యొక్క ప్రత్యేక వర్తమానము అప్లోడ్ చేయబడింది. మరి యూట్యూబ్లో కూడాను మీరు చూసే అవకాశాన్ని దేవుడు మనకందరికి అనుగ్రహించాడు. కనుక ప్రియులారా, మరి ఈ మీడియాని ఈ విధంగా దేవుడు వాడుకోవడం కృప చూపిస్తున్నాడు కనుక దయచేసి మరి అనేకమైన ఆత్మీయ వర్తమానాలు ఇవ్వడం కొరకు, దేవుడు నన్ను బలపరచడం కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి వరకు మేము ప్రార్థిస్తాం. మరి ఇంకొక చిన్న మనం ఏంటంటే, దయచేసి గమనించండి, మీ ప్రార్థన అవసరాల కొరకు 8686284462, ఇంకోసారి గమనించండి, 8686284462 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీరు తప్పనిసరిగా మాట్లాడతాం. ఆత్మీయంగా మీ హృదయాలు అందరూ తోడేయడం గాక. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన గాక. దేవుడు మిమ్మల్ని అందరూ ఆశీర్వదించి ఆయన నిత్య జీవంలో వాళ్ళందరూ వారసులుగా చేయును గాక. ఆమేన్. మీకు అందరికి వందనాలు, మీకు అందరికి శుభము కలుగును గాక. దేవుడు మనందరికి తోడయ్యుండును గాక. ఆమేన్.